చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు పేట చెల్లిస్తూ ఉన్నాం. వందనాలు అన్నయ్య. ఓకే రైట్, థ్యాంక్ యూ. మరి ఈ దినము ప్రతాప్ గారు ఒక మంచి కీర్తన పాడి నన్ను వాక్యానికి ఏమి చెప్పాలనో పురుకొలిపాడు. అలాగే ఆదాం బాబు గారు కూడా వాక్యం చెప్పాలి అని చెప్తూ మనం జాగ్రత్తగా ఇందాం అనే ఒక మాట, ఈ రెండు తలంపులను బట్టి ఈ దినము, ఇంతకు ముందు ఒకసారి నేను జాగ్రత్తగా ఉండుట అనే మాట మీద ధ్యానం చేశాను. అయినా ఈ వాక్యం రికార్డ్ చేయబడుతుంది కనుక పరిస్థితులను బట్టి అదే వాక్యాన్ని ధ్యానం చేస్తే బాగుంటుందేమోననే ఉద్దేశంతో జాగ్రత్తగా ఉండుట ఈ దినాలలో గవర్నమెంట్ వారు జాగ్రత్త తీసుకోండి అని చెప్తున్నారు. దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారంటే, ఈ భూమి మీదకి కరోనా రావటం ద్వారా ఇది ఒకరి నోటి భూమి ద్వారా మరొకరికి అంటుకుంటే, లేకపోతే తుమ్మితే తుప్పర్లు వారి మీద పడితే ఆటోమేటిక్గా కరోనా వచ్చేస్తుంది. దానివల్ల మీరు జాగ్రత్తగా ఉండండి అని గవర్నమెంట్ వారు ప్రకటన చేస్తూ ఉన్నారు. డాక్టర్లు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇంకా అనేక మంది జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నారు. ఎందుకు జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారంటే, వ్యాధి అంటకుండా, వ్యాధి రాకుండా ఉండటానికి జాగ్రత్తగా ఉండండి. దానికి తగిన సూచనలు కూడా మూడు తీసుకోండి అని చెబుతున్నారు. ఒకటి, మూతికి మాస్క్ పెట్టుకోండి అని. 2, చేతులు సోపుతో శుభ్రంగా కడుక్కండి అని. 3 చూస్తే దూరం పాటించండి, దగ్గరగా ఉండగాకండి. మినిమం 6 ఫీట్లు ఎడము పాటించండి అని చెబుతున్నారు. ఈ 3 కానీ మీరు తీసుకుంటే మీ శరీరానికి జాగ్రత్త, మీ కుటుంబానికి జాగ్రత్త, వ్యాధికి దూరంగా ఉంటారు జాగ్రత్త తీసుకుంటే అని గవర్నమెంట్ వారు ప్రకటన చేయటం జరుగుతుంది కనుక, మరి గవర్నమెంట్ వారు ప్రభు నమ్ముకున్న వారికి, ప్రభు నమ్మని వారికి, అధికారులకి, పేదవారికి అందరికీ జాగ్రత్త చెబుతున్నారు. డాక్టర్లు అయితే ఏమి, ధనవంతులైతే ఏమి, అందరూ చెబుతున్నారు జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నారు. కానీ రక్షించబడిన విశ్వాసులకి జాగ్రత్త ఏంటి బైబిల్ గ్రంథములు అనేది కొన్ని పాఠాలు ఈ సమయంలో మనము కొన్ని పాఠాలు విందాం. కొద్దిమంది చేరారు, దాదాపు 16 మంది చూపిస్తుంది నాకు. సరే, ఎంతమంది ఉన్నా, ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, దేవుని దగ్గర మనం ఉన్నాం గనక, దేవుడు మనతో ఉన్నాడు గనక, ఆయన ఉంటుండగా 2, 3 ఎక్కడ కూడుకుంటే అక్కడ కూడికే. అందువల్ల ఎక్కువ మంది ఒకవేళ గ్యాదర్ కాలేకపోయినా పరిస్థితులను బట్టి కొద్ది మంది ఉన్నా పర్వాలేదు, దేవుని వాక్యం విందాం. అందువల్ల ఈ సాయంకాలం వేళ బైబిల్ గ్రంథంలో మొదటగా చేరి వచ్చిన వారందరికీ బైబిల్ గ్రంథంలో చూడండి. జాగ్రత్త మీద కొన్ని లేఖనాలు మనము ఇంతకు ముందు కూడా ధ్యానం చేశాము. అయినా కూడా మళ్ళీ అదే లేఖన భాగాల్ని ధ్యానం చేయటానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటగా కీర్తనల గ్రంథంలో 130వ అధ్యాయం. బైబిల్ గ్రంథం ఉన్నవారు తీసి చూడండి, బైబిల్ లేని వారు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి, వినండి. 130వ అధ్యాయం కీర్తనల గ్రంథము 5, 6 వచనాలు మనం చదువుకుందాం. 5వ వచనం, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉందును. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనాకారుడు ఒక మంచి మాటని ఇక్కడ మనం చదువుకున్నాం. ఆయన ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడంట. అంతేకాదు, కీర్తనాకారుడు దేవుని కొరకు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నాడంట.
రక్షించబడిన మనము, లేకపోతే పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు, సేవకులు ఎవరైనా సరే ఆయన కొరకు మనం ఏం చేసుకోవాలి అంటే కనిపెట్టుకొని ఉండాలి. ఈ కనిపెట్టుకొని లేకపోవటం ద్వారా కొన్నిసార్లు అనేకమైన ఇబ్బందులకి, సమస్యలుగా మనము గురిపడుతూ ఉంటాం. కీర్తనాకారుడు యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. నా ప్రాణము ఆయన కొరకు నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నది అంటే దేవునిని ఎంటాడుతున్నట్టు కీర్తనాకారుని మనం చూస్తున్నాం ఇక్కడ. ఆయన ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఈ దినము దేవుని సేవా పరిచర్య ఉందని మన అందరికి తెలుసా తెలీదా? తెలుసు. కానీ ఏం లేవు చెప్పండి, కనిపెట్టుకొని లేవు. కనిపెట్టుకొని లేమంటే దేవుని మీద ఆశ ఉన్నట్టేనా, ఆశ లేనట్ట? అర్థం చేసుకుందాం మెల్లగానే, తొందర ఏం అవసరం లేదు. ఒకవేళ 10 నిమిషాలు 5 నిమిషాలు అటు ఇటు అయినా జాగ్రత్తగానే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆశ ఉండాలి. మొదటగా ఎవరి కొరకు ఆశ ఉండాలి అంటే దేవుని పట్ల ఆశ ఉండాలి. దేవుని కొరకు మనకి ఆశ కలిగి ఉండాలి. ఆయన మాటల కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి. మనం ఇతరులకు చెప్పేవాళ్ళమే కానీ ఎవరన్నా చెబుతా ఉంటే మనకు అలింగాని బాధ, కష్టం. ఆయన చెప్పేది ఏందిలే, ఎప్పుడు చెప్పేదే కదా. ఎంత చెప్పినా సరే బైబిల్ గ్రంథములో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఆ మాట నాకు జ్ఞాపకం వస్తుంది. బేతనీలోకి వెళ్ళి మరియా మార్త ఇంట్లో కూర్చొని, లాజరు ఇంట్లో కూర్చొని, ఆయన ఇంట్లో కూర్చొని ఉంటుండగా విస్తారమైన పని చేస్తుంది. ఎవరు? మార్త. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసు నోటి నుండి వచ్చే మాటలు వింటుంది మరియా. అయితే ఒక్క మాట వాళ్ళిద్దరితో మాట చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు అంటే ఆయన నోటి ద్వారా ఆయనే చెప్పిన మాట నేను చెబుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఉంది, రాయిస్తుంది యోహాను సువార్తలో. కానీ అయితే జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మా మార్తమ్మ, విస్తారమైన పనులు ఎందుకు పెట్టుకున్నావు? ఉత్తమైంది ఒకటే అన్నాడు. ఉత్తమైంది ఒకటే అంటే ఏంది ఉత్తమైంది? యేసు నోటిలో నుంచి వచ్చే మాటలు వింటమే ఉత్తమైంది. ఇప్పుడు చెప్పండి, బోధించటం ఉత్తమైంది అనుకుంటున్నాం చాలా మంది, నాతో కలుపుకొని. బోధించాలి సమయంలో, కాదంటలేదు, దానికి కాదంటలేదు. యేసు ప్రభు మార్కు సువార్తలో బోధించమని చెప్పాడు, సువార్త, అది ఓకే. కానీ కొన్నిసార్లు మనం వినటం కూడా చాలా ఆశీర్వాదకరం. వినటం చాలా ఉత్తమైందని దేవుడే చెప్పాడు గనక వినాలి. దేవుని వాక్యం కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఎప్పుడెప్పుడు అని ఉండాలి. ఆశ ఉండాలి. ఆయన మాట కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. కీర్తనాకారుడు ఆయన మాట కొరకు, దేవుని మాట కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడు కీర్తనాకారుడు. అలాగైతే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని మాట మీద ఆశ పెట్టుకొని ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? తృప్తి పరుస్తాను. ఆశ లేకపోతే తృప్తి అనేది ఉండదు మన జీవితంలో. ఆశ అంటే దేనికి ఆశ ఉండాలి? మళ్ళీ చాలా ఆశలు ఉంటాయి. మనం మానవుడు కన్నాక ఆశలు చాలా ఉంటాయి. నేను ఎన్నోసార్లు చెప్పాను అనుకుంటాను. ఆశ రకరకాలకి తోవదేస్తుంది. దురాశ దుఃఖానికి చేటు అని బైబిల్ చదివిస్తుంది. ఆశ ఉండటం మంచిదే. నేను ఇంతకు ముందు కూడా ఎక్కడో చెప్పాను ఆశ గురించి చెప్తూ ఒక సైకిల్ ఉన్నవాడు ఒక బైక్ కావాలి అనుకోవటంలో అది దురాశ కాదు, ఆశ. బైక్ ఉన్న ఆయన కారు కొనుక్కోవాలి అనేది అది ఆశ, దురాశ కాదు. కారు ఉన్న ఆయన ఒక బిల్డింగ్ కట్టుకోవాలి, లేకపోతే పైన ఇంకొక అంతస్తు తీసుకోవాలి, లేకపోతే ఇంకొక కారు కొనుక్కోవాలి, ఇంకా ఎక్కువైతే ఒక హెలికాప్టర్ కొనాలి. అదేం ఆశ ఏం కాదు, మంచిదే, దురాశ కాదు. దురాశ అంటే ఏంటి అంటే సైకిల్ ఉన్న ఆయన ఒక్కసారి కారు కావాలనుకోవడం దురాశ. ఎవరికి అర్థం కావడానికి చెప్తున్నాలేండి.
అలాగైతే దురాశ అనేది మంచిది కాదు, ఆశ అనేది మంచిది. ఇక్కడ కీర్తనాకారుడు దేని మీద ఆశ పెట్టుకున్నాడు? ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ముఖ్యంగా రక్షించబడిన విశ్వాసులు, సేవకులు, పెద్దలు ఆయన మాట మీద, ఆయన మాట కొరకు మనం ఏం చేసుకోవాలంటే ఆశ కలిగి ఉండాలి. అది ఎవరైనా చెప్పని, వాక్యము ఎవరైనా చెప్పని, ఆశ అనేది ఉండాలి. ఆశ ఉంటే ఆశ ఏం చేస్తుంది అంటే దేవుని వాక్యం ద్వారా తృప్తిపరిచిద్ది. అవి వినే విషయంలో కూడా జాగ్రత్తగా వినాలి. కొంతమంది ఎలాగంటే అలా వింటారండి. ఆ వినటం ద్వారా సరిగా అర్థం చేసుకోలేకపోతే చెప్పిన వాక్యం ప్రయోజనకరంగా ఉండదు, అర్థం చేసుకోలేరు, తృప్తి పడలేరు, సంతోషపడలేరు అని బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచిది, మన పాఠానికి వద్దాం. చూడండి, మన పాఠానికి వద్దాం. ఆశ పెట్టుకోవాలి. మొదటగా దేని మీద ఆశ పెట్టుకోవాలి అని అంటే లోకానుసారమైన వాటి మీద ఆశ పెట్టుకోకుండా దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఇది నా మొదటి పాయింట్. ఇక్కడ దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవాలి. అలాగ ఆశ పెట్టుకున్న భక్తులు చాలా మందిని బైబిల్లో మనం చూడగలం. అందువల్ల మనము కూడా దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకునే వారిగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత ఇదేనా మన పాఠం పేరు మనం చెప్పుకున్నాము, జాగ్రత్తగా ఉండుడే అనే మాట. భూమి మీద చాలా మంది జాగ్రత్తగా ఈ పరిస్థితులను బట్టి, కరోనాను బట్టి జాగ్రత్తగా ఉంటున్నారు, మంచిదే. కానీ విశ్వాసులు ఎలాగ జాగ్రత్తగా ఉండాలి అనేది మన పాఠం. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము వచనము 25. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కునుము, నీ గొంతుకు దప్పికున్నట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను. మీరు ఆ మాట వ్యర్థము వినను. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా ఇర్మియా చెబుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. మీరు జాగ్రత్త పడి మీ పాదములకు చెప్పులు తొడుక్కోండి, మీ గొంతుకు దప్పికొనున్నట్లు మీరు జాగ్రత్తగా పడు. మీ గొంతుకు దప్పి పడకుండా ఉన్నట్లు జాగ్రత్తగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి అని ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నట్టు మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1 గొంతు అగపడుతుంది, 2 పాదాలు అగపడుతున్నాయి, 3 జాగ్రత్త అగపడుతుంది. ఇలాగ చెబుతాను. మొదటగా జాగ్రత్త అగపడుతుంది, 2ది పాదాలు అగపడుతున్నాయి, 3ది గొంతు అగపడుతుంది. ఈ 3 నిమిత్తమై మనము ధ్యానం చేయొచ్చు, 3 రకాలుగా దీన్ని ధ్యానం చేయొచ్చు. గానే అయితే ముఖ్యంగా జాగ్రత్త పడండి అనే మాటను మనం పట్టుకుందాం. జాగ్రత్త పడండి. దేని విషయంలో జాగ్రత్త పడండి అని అంటే దేవుని కొరకు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ లోకయాత్రలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఇర్మియా గారు అదే చెప్పాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. మీ గొంతుకి ఏం పెట్టుకోమన్నాడు? మీ గొంతుకి దప్పి కొనుక్కున్నా. అంటే దప్పిక అంటే ఏంటి? దప్పి కొనుక్కున్నా అంటే దేవుని వాక్యాన్ని అనే నీరును మీరు ఎప్పుడు తాగుతూ ఉండాలి, దప్పిక కాకుండా ఉండాలి. దప్పిక అంటే నీరు 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 తాగితే దప్పిక తీరుద్ది. అందువల్ల దప్పి కొండకుండా మీరు ఉండనట్లు మీరు జాగ్రత్త కలిగి ఉండండి, మీకు మీరుగా జాగ్రత్తగా ఉండండి అని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి ఇర్మియా గారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మంచిది ప్రేమైన దేవుని బిడ్డరా. అలాగైతే మనము కూడా ఈ దినాలలో అంటే ఈ దినాలు ఇంతవరకు మనము ఇలాంటి దినాలు మన తరం వారు, అంటే మనకంటే ముందున్న తరం వారు చూశారో చూడలేదో మనకు తెలియదు. కానీ మరి మనం మాత్రం చాలా భయంకరమైన దినాలను చూస్తున్నాం. మరి ఈ దినాలలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా మందికి ఈ కరోనా వచ్చిందని సేవకులు, పెద్దలు మెసేజ్లు పెడుతున్నారు, చూస్తున్నాము, వారి గురించి ప్రార్థన చేస్తున్నాము. వారు కొంతమంది ఇప్పుడు వెంటిలేటర్ల మీద ఉండరని చెప్తున్నారు, కొంతమంది చికిత్స పొందారు, దేవుడు క్షేమకరంగా తీసుకొచ్చారు. వారికి వచ్చిన వారికి కూడా ఆరోగ్యం పొందుకొని క్షేమకరంగా వారు గృహాలు చేరాలని మనం అందరము ప్రార్థన చేద్దాం, మంచిదే. అయినా
ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం మనకి ఎంతైనా మంచిది. వాక్యం కూడా చెబుతుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు యిర్మీయా చెప్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండని చెప్పినా కూడా వారు దేవుని మాటను లెక్క చేయకుండా వారు తిరుగుబాటు చేసిన వారుగా మనం ఇశ్రాయేలు ప్రజలను మనం చూడగలం. ఎంతమంది చెప్పారు? యిర్మీయా కంటే ముందు చెప్పిన వారు లేరా? మోషే లేడా? యెహోషువ లేడా? మిర్యాము లేదా? ఆ తర్వాత యెహోషువ లేడా? ఎంతో మంది ఉన్నారు. కాలేబు ఉన్నారు. ఇంతమంది నడిపిస్తున్నప్పుడు, ఇంతమంది చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సారికి యెహోవా మీద, దేవుడి మీద తిరుగుబాటు సభాయం కలిగిన వారిగానే ఉన్నారు. అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం జాగ్రత్త కలిగి ఉంటాం. ఎంతైనా క్షేమము, దీవెన, ఆశీర్వాదకరమని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత చూడండి, ఏబు గ్రంథము 36వ అధ్యాయం. ఏబు గ్రంథము 36వ అధ్యాయము వచనము 21. జాగ్రత్త పడుము, చెడితనము చేయకుండా జాగ్రత్త పడుము. దేనికి జాగ్రత్త పడొద్దు అన్నాడు ఏబు ఇక్కడ అంటే, మీరు చెడుతనం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. వినండి ప్రేమైన దేవుని బిడ్డలారా, కొద్దిమంది మేము ఉన్నాం కానీ ఇవన్నీ మనకెందుకు, సేవకులం కదా, పెద్దలం కదా, మనకు వాక్యం చదివేవాళ్ళం కదా, వాక్యం చెప్పేవాళ్ళం కదా, మాకెందుకు ఇవన్నీ సభల్లో చెప్పాలి, వచ్చిన ప్రజలకు చెప్పాలి అని ఎప్పుడు మన ఉద్దేశం అంతా వినేవారి మీద, సభల మీద, విశ్వాసుల మీద ఉంటది. కానీ మన మట్టుకు మనం జాగ్రత్తగా ఉండటానికి ఇష్టపడం. కానీ బైబిల్ ఈ దినము ఈ వాక్యం మన కొరకే, ముఖ్యంగా చెప్పేవారు కొరకు, వారు పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి? మొదటగా అంటే దేవుని విషయంలో యిర్మీయా చెబుతున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ మాట ఏబు చెబుతున్నాడు, దేనికి జాగ్రత్తగా ఉండాలి? చెడితనం చేయకుండా ఉండటానికి జాగ్రత్తగా ఉండాలి. చెడితనం అంటే చాలా మంది మనం దొంగతనం చేయం కదా, ఇంకేమేమో చేయం కదా. మనం జాగ్రత్తగా ఉండేదేంది? అసలు అబద్ధాలు, మనం ఆడిన అబద్ధాలు ఏరే వాళ్ళు ఎవరు ఆడరు. నా లెక్క ప్రకారం ఎన్ని అబద్ధాలు ఆడతామంటే అన్ని అబద్ధాలు ఆడతామండి. అబద్ధాలు ఆడటం ఏంటి? ఆయన మీద ఈయన, ఈయన మీద ఆయన, ఆయన మీద ఈయన, ఏయో చెప్పుకుంటా ఉంటాం. వీటికి కూడా మనం చాలా దూరంగా ఉండాలి. ఏం చెబుతున్నాడు? తన స్నేహితులకు ఏం చెబుతున్నాడు? మీరు జాగ్రత్త పడండి, చెడితనం చేయకుండా ఉండండి, చెడితనం చేయకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడండి ఏబు. అలాగైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడితనానికి దూరంగా ఉండాలి కదండి. చెడితనము ఒకసారి పాత నిబంధనలోకి వెళితే, ఆది కాండంలోకి వెళితే, 37వ అధ్యాయంలోకి వెళితే, 39 అనుకుంటాను, 39వ అధ్యాయంలోకి వెళితే అక్కడ ఏషావు గురించి చాలా జాగ్రత్త తీసుకున్నాడు ఆయన. ఏం జాగ్రత్త తీసుకున్నాడు? పాపం ఎక్కడికి వచ్చింది? ఇంట్లో ఉంది. ఇంట్లో ఉంటే ఇంట్లో నుంచి తను జాగ్రత్త తీసుకోవడానికి ఆ ఇంటిలో నుంచి పారిపోయాడు కదండి. ఇప్పుడు చెప్పండి, ఆయన జాగ్రత్త తీసుకున్నాడా, జాగ్రత్త తీసుకోలేదా? చెడితనము నుంచి, చెడి ఆ ఇంట్లో ఉంటుండగా, చెడి చేయాల్సిన సమయం ఆసన్నమై ఉంటుండగా, అలాంటి సమయంలో అక్కడ నుంచి ఆయన పారిపోవటం ద్వారా ఆయన జాగ్రత్త తీసుకున్నాడు. తన శరీరం మీద తన జాగ్రత్త తీసుకున్న, తన మనసు మీద, తన ప్రవర్తన మీద, తన ఉద్దేశం మీద, తన ఆలోచనల మీద తన జాగ్రత్త తీసుకున్నవాడిగా మనం చూస్తున్నాం. అందువల్ల జాగ్రత్త చాలా అవసరం. అంతేకాదండి, ఈ దినాల్లో ఇంకా నేను చెప్పకూడదు కానీ సేవకులు చాలా మంది, నిన్న వార్తల్లో విన్నాను, ఎక్కడమ్మా అది ఎక్కడంటే విశాఖపట్నమో ఎక్కడో మరి వార్తల్లో విన్నాను. ఒక పాస్టర్ గురించి చెప్తున్నారండి. ఒక పాస్టర్ గురించి చెబుతూ ఆ పాస్టర్ మరొక అమ్మాయిని ఏదో చేసాడని చెబుతున్నారండి. అవన్నీ మనం ఇక్కడ చెప్పుకోకూడదు కానీ ఒక పాస్టర్ అయి ఉండి, ఒక వాక్యం చెప్పే దైవజనుడు అయి ఉండి చెడితనాన్ని చేయటానికి ఇష్టపడ్డాడండి. దేవుని నామానికి దూషణ కలుగుతుందా లేదా? టీవీలకు వచ్చింది, పేపర్లకు వచ్చింది, అందరు చదివారు. పాస్టర్ అని చెబుతుంటే నా మనసంతా కరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వాక్యం చెప్పాలి చెప్పండి ఒకసారి? ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వాక్యాలు వేరు కావాలి బైబిల్లో? మనం ఇలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టం ప్రియమైన దేవుని బిడ్డలారా.
అందుకనే చెడితన విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు ఏబు. ఏబు చేసి చెబుతున్నాడా ఈ మాట ఇతరులకి అంటే చేయకుండా చెబుతున్నాడు. ఆయన జాగ్రత్తగా ఆయన కుటుంబాన్ని కాపాడుకుంటూ, ఆయన దేహాన్ని కాపాడుకుంటూ జాగ్రత్త తీసుకొని ఇతరులకు చెబుతున్నాడా? జాగ్రత్త తీసుకోకుండా ఇతరులకు చెబుతున్నాడంటే ఆయన జాగ్రత్త తీసుకొని ఇతరులకు చెబుతున్నాడు. మీరు చెడుతనం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రేమైన దేవుని బిడ్డరా, మనంగా జాగ్రత్త ఉండాలి. మనం జాగ్రత్త అయిన తర్వాత మనం ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి. మనం జాగ్రత్త లేకుండా మన ఇష్ట ప్రకారం మనం చెడుతనం అంతా చేస్తూ ఇతరులుగా మనం జాగ్రత్తగా ఉండంటే ఆ వాక్యం ఎడు చూపిస్తుంది? ఇప్పుడు చెప్పండి. ఒక చెయ్యి అటు చూపిస్తుంటే 4 ఏళ్ళు మంచాయ చూపిస్తున్నాయి. అందువల్ల ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను చాలా దుఃఖంతో ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నానండి. అందువల్ల చెడుతనం చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. పాస్టర్లు చెడుతనం చేస్తారండి, పెద్దలు చెడుతనం చేస్తారండి, విశ్వాసులు పరిచారకులు ప్రభువుని నమ్ముకున్న విశ్వాసులు చెడుతనం చేస్తారండి అని మీరంటే ఒకటి ఇప్పుడు చూపించా మీకు నేను. ఎవరన్నా కానీ, ఏ సిద్ధాంతం అన్నా కానీ, మన సిద్ధాంతంలో కూడా చాలా మంది ఉన్నవారు ఉన్నారండి. ప్రసంగాలు ఎక్కడికి వెళ్ళినా ప్రసంగాలు చేస్తూ ఉంటే ఎవరైనా అలాంటి వాళ్ళు ఒకళ్ళు వస్తే ఆయన మీదే ప్రసంగాలు, ఆ ప్రసంగాలన్నీ. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి, చెడుతనం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి అని రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా నేను అక్కడే నిలబడితే చాలా ఉంది, సమయం అయిపోద్ది కనుక నేను దాటి వెళ్తున్నాను. చూడండి 24వ వచనం, అక్కడే ఏబు గ్రంథం 21వ వచనం చూసాము, 24వ వచనం కూడా చూద్దాం. చూడండి, మనుషులు వినిపించిన ఆయన కార్యమును మహిమపరచుటకై, దేవుణ్ణి మహిమపరచడానికి మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని మహిమపరచడానికి జాగ్రత్తగా ఉండాలి? దేవుణ్ణి మహిమపరచడానికి ఏమో జాగ్రత్తగా ఉండాలి, చెడుతనం చేయకుండా ఉండటానికేమో జాగ్రత్తగా ఉండాలి. ఇదేంటి రెండు పక్కల వాక్యం వస్తుంది అనుకుంటున్నామా? రెండంతల ఖడ్గం అంటే ఇదే. అలాగైతే చెడుతనంగా ఉండకుండా ఉండటానికి జాగ్రత్తగా ఉండాలి, దేవుని మహిమపరచడానికి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగైతే దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘంలో పరిచారకులుగా, పెద్దలుగా, విశ్వాసులుగా, సేవకులుగా దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం ఉంటున్నా కనుక మనం దేవుణ్ణి మహింపరిచే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో మన ద్వారా ఏదైనా ఇతరులకు కలగకూడదు. చెడుతనం అనేది ఏది మన ద్వారా ఇతరులకు రాకూడదు. నా మట్టుకు నేను హైదరాబాద్లో ఉంటుండగా, ప్రేమైన దేవుని బిడ్డారు, హైదరాబాద్లో సిటీ ప్రాంతంలో చాలా సంఘాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మేము ఉండే ప్రాంతంలో చాలా మంది సేవకులను చూస్తూ ఉంటాను, చాలా మంది సేవకులను చూస్తుంటాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక మాట చెప్పేవాళ్ళు ఉన్నారు, వారు ముందు ఒక మాట చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏంటి, ఈయన ప్రసంగాలు బాగుంటాయి కానీ ఈయన ప్రవర్తన బాగుండదన్నా, ఈయనేం సేవకుడు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి ఇని 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 ఈ వాక్యాలు నేను తీసుకున్నానండి. ఈ వాక్యాలు ఇప్పుడు మనం వినేవారికే కాదు, దీన్ని మళ్ళా ఈటీవీలో పెట్టి అనేక మంది వినాలనే ఉద్దేశంతో ఈ వాక్యాలు నేను ధ్యానం చేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డ, అలాగైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షించబడిన విశ్వాసులు, పెద్దలు, సువార్థికులు, పరిచారకులు, విశ్వాసులు ఇలాంటి కాలంలో ఎలాగుండాలి అంటే చెడుతనం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచే విషయంలో కూడా ఏముండాలి? జాగ్రత్తగా ఉండాలి. నీ ద్వారా, నా ద్వారా మన దేవునికి ఏమి రావాలి? మహిమే రావాలి తప్పితే అపకీర్తి అనేది రాకూడదు. అపకీర్తి వచ్చిందంటే ఎవరికి వచ్చినట్టు? మనకు వచ్చిందంటే మన దేవునికి వచ్చినట్టు. అందువల్ల ఈ సమయంలో దేవుణ్ణి మహిమపరిచే విషయంలో నీవు నేను జాగ్రత్త కలిగి ఉందాం. నీ సంఘములో, నా సంఘములో, సమాజంలో, కుటుంబంలో దేవుణ్ణి మహిమపరిచే వారిగా మనం ఉందాం. అందుకు జాగ్రత్తగా ఉందాం. 3వ మాట ఇది. 4వ మాట అక్కడే చూద్దాం. చూడండి, ఏబు గ్రంథమే 18వ వచనం. నీకు క్రోధము పుట్టుసున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారం చేద్దువేమో, జాగ్రత్తగా ఉండము. తిరస్కారం చేసే విషయంలో ఏముండాలట? జాగ్రత్త. ఇతరులని ఇమ్మిటే తీసేస్తాం, తిరస్కరించేస్తాం. సేవకుల్నే ఏం చేస్తాం చెప్పండి? తిరస్కరించేస్తామండి. అంటే ఎగతాళి చేసేస్తాం, గేడి చేసేస్తాం. ఇంకా ఏం చెప్పాలి ఈ పదాల్లో అంటే
అసలు మనిషిని లెక్క చేయని పరిస్థితిలో కూడా ఉంటామండి. తిరస్కారం చేసేస్తాం ఆటోమేటిక్గా. అలాగే దాని విషయంలో కూడా ఎలాగ ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఒక బోధించే బోధకుడు ఎన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చూడండి, ఆలోచన చేయండి. వారి పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, ఇతరులను తిరస్కరించే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. తిరస్కారం చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ప్రేమడి దేవుని బిడ్డరా, మనము జాగ్రత్త కలిగి ఉండేవారిగా ఉండాలని యోబు భక్తుడు ఆయన తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా చూద్దాం చూడండి, ప్రసంగి గంధము మనకు తెలిసిన వాక్యమే ఇది. ప్రసంగి గంధము 5వ అధ్యాయము వచనము మొదటి వచనం మనకు తెలిసిన వాక్యమే కదా. నీవు మందిరమునకు వెళ్ళినప్పుడల్లా నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండుము అని చెప్పాడు. ఇది ఆనాడు సొలొమోను దేవుని ఆలయము యెరూషలేములో కట్టిన తర్వాత ఆనాడు అక్కడ ఉన్నంటి ఇశ్రాయేలు ప్రజల్ని మందిరంలోకి వచ్చేటప్పుడు సొలొమోను గారు చెప్పాడు ఏమని? మీరు మందిరానికి వెళ్ళినప్పుడల్లా మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి జాగ్రత్తగా చూసుకునుడి. మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకునుడి అని చెప్పాడు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. అలాగైతే ఇప్పుడు మనకి ఐదేది మనం చూసినట్లయితే ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీని మీద ఇంకెక్కువగా నేను ధ్యానం చేయను. ఇది ఆనాడు మన అందరికి తెలిసిన వాక్యమే కాబట్టి మందిరం మీద ఆటోమేటిక్ గా రాస్తూ ఉంటాం. ఇది ఆ తలుపుల దగ్గర, ద్వారబంధరాల దగ్గర వచ్చేటప్పుడు మీరు మందిరానికి వచ్చేప్పుడల్లా మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని మందిరానికి రండి, ఇది దేవుని ఆలయము, దేవుని మందిరము అని రాస్తాం, మంచిదే. కానీ వ్యక్తిగతంగా మనం ఎలాగ ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి. దేని విషయానికి జాగ్రత్తగా ఉండాలి అని అంటే దేవుని సేవా పరిసర విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అయితే అది ఒక సేవకుడి ప్రవర్తన బాగుండాలి, ఒక పెద్ద ప్రవర్తన బాగుండాలి. ఇలాగ లేకపోతే అనేకమైన ప్రాబ్లాలు వస్తాయి. అందువల్ల ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఐదేది 6 చూద్దాం చూడండి, దాటిపోదాం త్వరగా. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము వచనం 24. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియూ చేయక దాని ప్రతిష్ఠిత దినమున పెంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములో నుండి ఏ బరువుని తీసుకొని పోకుండా నెడల దావీదు సింహాసనమందు ఆసీనులై గుర్రముల మీదను ఎక్కి తిరస్కరించను. చూడండి, ఇక్కడ మొదటి వచ్చిన మనం జాగ్రత్త తీసుకోవాలి. ఈ జాగ్రత్త తీసుకునే వచ్చిన మనం చదివే ముందేనే 24వ వచనం కదా. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా వినాలి. ఏం వినాలంట? దేవుని మాట జాగ్రత్తగా వినాలి. వినే విషయంలో చాలా జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. అందుకనే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నాడు ఇర్మీయా గారు, నా మాట జాగ్రత్తగా మీరు వినాలి. జాగ్రత్తగా దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలు కొంతమంది జాగ్రత్తగా వినరు. ఎలాగంటే అలా వింటారు. దేవుని మాటలు ఎలా వినాలి అని బైబిల్ చదివిస్తుంది, దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని మాటలు అనేలకే జాగ్రత్తగా వినాలి. మనసంతా దేవుని వాక్యం మీద పెట్టాలి. చెవులన్నీ అంటే 2 చెవులన్నీ దేవుని వాక్యం మీద పెట్టాలి. మనసంతా దేవుని వాక్యం మీద పెట్టి వింటేనే వాక్యం అర్థమైంది. మనల్ గారు చెప్పాడు, అమ్మా మీరు జాగ్రత్తగా వింటున్నారా అని అడిగాడు ఒక సభలో. జాగ్రత్తగా వింటున్నామని అన్నారు వీళ్ళు. మీకు ఎన్ని చెవులు ఉన్నాయి అని అడిగాడు. 2 చెవులు ఉన్నాయి. ఒక చెవు జాగ్రత్తగా వినండి, ఒక చెవు జాగ్రత్తగా ఇడిచిపెట్టండి అన్నాడు. ఒక చెవు వినటానికంట, ఒక చెవు ఏమో ఇడిచిపెట్టడానికంట.
అంటే జాగ్రత్తగా వింటం అంటే ఏంటి? 2 చెవుల్లో నుంచి వాక్యం లోపటికి దూరిపోవాలి. మనసంతా దేవుని వాక్యం మీద ఉంటే మనం జాగ్రత్తగా వింటాం. అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము జాగ్రత్తగా వినాలి. ఆరోది దేవుని వాక్యము జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యం. ఏబు గంధము 8వ అధ్యాయము వచనం 5. నీవు జాగ్రత్తగా దేవుని ఎతికిన ఎడల సర్వశక్తుడగు దేవుడు దేవుని అంటే దేవుని ఎతకటం కూడా ఎలా ఎతకాలంట? జాగ్రత్తగా ఎతకాలి. దేవుణ్ణి నువ్వు జాగ్రత్తగా ఎతికిన ఎడల ఆయన నీకు ఏది కావాలన్నా సహాయం చేసేవాడు. డాక్టర్లకు డాక్టర్ మన దేవుడు, వైద్యుకులకి వైద్యుడు మన దేవుడు. అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడు దేవుడు. అందుకనే ఆయన ఆది అంతమై ఉన్నవాడు అని మనం అనుకుంటాం. ఆయన అలపయు మేఘం అయి ఉన్నవాడు అని అనుకుంటాం. అందువల్ల దేవుణ్ణి ఎలా వెతకాలి అంటే జాగ్రత్తగా వెతకాలి. ఆయన్ని వెతికిన ఎడల, ఆయన సన్నిధికి వచ్చిన ఎడల, ఆయన అడిగిన ఎడల ఆయన కాదనకుండా ఇచ్చేవాడు అని బైబిల్ సెలవిస్తుందండి. ఈ మాటలు చెబుతూ ఉంటే ఇతికే విషయంలో నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడంటే లోకాసు వార్త దగ్గరికి వెళ్ళాలి. లోకాసు వార్త దగ్గర ఏం జరిగింది? 3 కథలు అక్కడ ఉన్నాయి. ఆ 3 కథల్లో కూడా మనం ఏం చూస్తామంటే 3 కూడా తప్పిపోయాయి. ఒకటి కింద పడిపోయింది, కాన్ రాలేదు. తర్వాత ఒక గొర్రె తప్పిపోయింది, ఒక కుమారుడు తప్పిపోయాడు. ఒక నాణ్యం కింద పడి అగపడలేదు. ఒక కుమారుడు తండ్రి నుంచి వెళ్ళిపోయాడు, తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఒక గొర్రె 100 గొర్రెల్లో నుంచి పక్కకి వెళ్ళిపోయింది గానే అయితే వెళ్ళిపోయినాయి అని గమ్మున ఊరుకున్నారా వాళ్ళు? ఊరుకోలేదండి. నాణ్యం పోగొట్టుకున్నాం ఏం చేసింది? ఎతికిన తర్వాత అగపడలేదని వదిలిపెట్టలేదండి. ఏం చేసింది తెలుసా? పొద్దుగుకిపోయిందంట అప్పటికే. అంటే పొద్దున్నుంచి ఎదుగుతూనే ఉందా నాణ్యం కొరకు. అయ్యో 10 నాణ్యములో ఒక నాణ్యం పోగొట్టుకున్నానే, 9 నాణ్యాలు ఉన్నాయే, సంతోషపడచ్చు 9 నాణ్యాలతో. కానీ ఒక నాణ్యం లేదే అని ఆమె దిగసారిపోయిందంట, కన్నీరు కారుస్తుందంట, ఏడుస్తుందంట, ఎతుకుతూ ఉందంట. దొరకలా వదిలిపోయింది. చీకట పడిపోయింది. దీపం వెలిగించింది, చీపురు తీసుకుంది, ఇల్లంతా చిమ్మిందంట. ఎక్కడో ఒక చోట మూలన ఆ చీపురు తగిలి వచ్చేసిందంట. సంతోషపడిందంట. 9 నాణ్యాల్లో ఈ నాణ్యం కూడా కలుపుకొని ఏం చేస్తుందంట? సంతోషిస్తుందంట. ప్రేమైన దేవుని బిడ్డరా, ఒక ఆత్మ ఇలువెంతో ఆ స్త్రీకి తెలుసు అక్కడ. స్త్రీ అంటే సంఘములో ఉన్న నీవు నేను. ఒక ఆత్మ వెళ్ళిపోతే ఎంత భారం ఉంది మనకి, ఎంత ఇసారం ఉంది మనకి. ఎదుగుతున్నామా? సంఘములో ఎవరైనా వెళ్ళిపోతే పోతే పోయేది కాబట్టి ఇంకొక ఆయన అనుకుంటున్నాం. కానీ ఏంటి మన జాగ్రత్త తీసుకోవడం? సంఘం పట్ల, వాక్యం పట్ల మన జాగ్రత్త ఏంటి? చెబుతున్నాం, ఇస్తున్నాం, పనిచేస్తున్నాం, అనేక మందిరాలు కడుతున్నాం, అనేక మందికి సువార్త ప్రకటన చేస్తున్నాం. చేయలేదని నేను అంటం లేదు, చేస్తున్నాం ఇవన్నీ. కానీ భారం ఎంత, జాగ్రత్త ఎంత, దేవుని వాక్యం పట్ల జాగ్రత్త ఎంత తీసుకుంటున్నాం? దేవుని సంఘం పట్ల, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆత్మల పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం? ఆ నాణ్యం దొరికంత వరకు ఆమె ఎతికింది, సంతోషించింది. అంతేకాదండి, తప్పిపోయిన కుమారుడు డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడుగా తండ్రి దగ్గర నుంచి. ఆయనకు వచ్చిన భాగం అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ తిరిగి మళ్ళీ వచ్చేంత వరకు తండ్రి మోకాళ్ళ మీద ఉన్నవాడిగా మనం చూస్తున్నాం. సంతోషించిన వాడిగా దొరికినప్పుడు మనం చూడగలుగుతున్నాం. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గొర్రెలు పోగొట్టుకున్నప్పుడు, ఒక గొర్రె దొరికినప్పుడు దాన్ని భుజాల మీద తీసుకొని మోసినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత సంతోషం! ఎతికారు వాళ్ళు జాగ్రత్తగా. ఎప్పుడు వరకు ఎతికారు అంటే దొరికంత వరకు ఎతికారు. అందువల్ల దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఎతకాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఎతకాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగే ఎతికినప్పుడు మనకి దేవుని సన్నిధి మనకు దొరుకుతుంది, దేవునితో ఆనందం మనకు దొరుకుతుందని దేవుని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 23వ వచనం 9. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము వచనము 9. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా
జాగ్రత్త పలవడెను. సైన్యము ఎక్కడికి వెళుతుందంట? ఇప్పుడు యుద్ధానికి వెళుతుంది. సైన్యము యుద్ధానికి వెళుతుంటుండగా ఏం చెప్తున్నాడు మోషే గారు ఇక్కడ? యుద్ధానికి వెళుతుంటుండగా మీరు ఎలాగ ఉండాలి? ఏ దుష్కార్యం చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. యుద్ధం అంటే ఏంటి? ఆనాడు రాజులు చేసే యుద్ధం అనుకుంటున్నామా? ఆ రోజు రాజులు చేసే యుద్ధం కాదు. ఆనాడు గొలియాతు మీదకి దావీదు వెళ్ళిన యుద్ధం కాదు. అలాగైతే యుద్ధానికి వెళుతున్నా ఒక సేవకుడు యుద్ధానికి వెళుతున్నాడు. ఎవరి మీద యుద్ధానికి వెళుతున్నాడు? అపవాది మీద యుద్ధానికి వెళుతున్నాడు. ఏమి తీసుకుని వెళుతున్నాడు? దేవుని గంధాన్ని తీసుకుని వెళుతున్నాడు. దేవుని వాక్యాన్ని, దేవుని మోసుకొని వెళుతున్నాడు. అలాగైతే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ దుష్కార్యములు చేయకుండా నువ్వు జాగ్రత్తగా ఉండము. యుద్ధానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా ప్రమాదాలు ఉన్నాయి. లోకంలో చాలా ప్రమాదాలు ఉన్నాయండి. అయితే జాగ్రత్త వహించాలి. జాగ్రత్త లేకుండా యుద్ధానికి వెళ్ళకూడదు. దుష్కార్యాలు ఉన్నాయి, జాగ్రత్త. పరిసరీలో దుష్కార్యాలు ఉన్నాయండి. లోకంలో దుష్కార్యాలు ఉన్నాయి. ఇలాంటి నిందులు, అవమానాలు, రకరకాల అనే సమస్యలు, దుష్కార్యాలు వస్తూ ఉంటాయి. అయితే వాటన్నిటి నిమిత్తం ఏం తీసుకోవాలంటే జాగ్రత్త తీసుకోవాలి. నేను చెప్పిన పాయింట్ సంఘాన్ని గురించి, సేవకుల గురించి. అక్కడ రాయి ఉన్న మాట ఏంటంటే, మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దుష్కార్యాలు ఏం చేయకుండా మీరేం తీసుకోవాలి? జాగ్రత్త తీసుకోవాలి. వాక్యం ఉన్నదన్నట్టుగా. అలాగైతే మీరు దుష్కార్యాలు చేయకుండా జాగ్రత్త కలిగి ఉండండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని మోషే గారు తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మంచిది. ఇంకా చూద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నేను నిలుచుతున్నానని తలంచుకున్నవాడు పడకుండాన్నట్లు ఏంటి, దేనికి జాగ్రత్త చూసుకోవాలి? జాగ్రత్త ఉండాలంట. నేను నిలుచున్నాను, నేను చెబుతున్నాను, నేను చేస్తున్నాను, నేను వెళుతున్నాను, నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, నేను మంచివాణ్ణి, నాకు అన్నీ తెలుసు, నాకు తెలియంది ఇతరులకు తెలియవు అని నువ్వు నిలబడతావే. నిలబడినప్పుడు ఏం చూసుకోమన్నాడు ఆయన? నువ్వు పడకుండా ఉన్నట్లు నువ్వేం చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఓ సేవకుడా, ఓ పెద్ద, ఓ పరిచారకుడా, ఏం చూడుకోవాలి? ఆనాడు కొరింథీలో ఉన్న విశ్వాసులకి అపొస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు లేండి. ఆ సంఘానికి చెబుతున్న మాట వాస్తవమే, విశ్వాసులు చెబుతున్న మాట వాస్తవమే. అయితే విశ్వాసులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ సేవకులు ఎక్కడి నుంచి వచ్చారు? విశ్వాసుల్లో నుంచే సేవకులు లేశారు. అందువల్ల నీవు నిలబడినప్పుడు నువ్వు పడకుండా ఉండడానికి జాగ్రత్తగా చూసుకోము. చాలా మంది నిలబడిన వాళ్ళు పడిపోయే వాళ్ళు ఉన్నారు. అందుకే దాని అర్థం పౌలు గారు చెప్పటం, కొరింథీలో ఉన్న వారులారా, మీరు విశ్వాసులుగానే మీరు నిలబడుతున్నారు, పడిపోతున్నారు, నిలబడుతున్నారు, పడిపోతున్నారు. ఆనాడు వాళ్ళు కూడా అంతే. ఎవరాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు కూడా అవసరమైనప్పుడు దేవుడిని మొక్కుతున్నారు, దేవుడు ఆ మొక్కులు తీరుస్తున్నాడు, మళ్ళా తిరగబడుతున్నారు దేవుడి మీద. మళ్ళా దేవత అంటారు, దేవుడు అంటారు, మరి ఆరాధన అంటారు, బలిపీఠం అంటారు, ఏదేదో అంటారు. ఇక ఆకలైంది, అన్నం పెట్టారు, అంతవరకు మరిచిపోలేదు. దాహమైంది, దాహం ఇచ్చాడు, అంతవరకు మరిచిపోలేదు. చీకటి కాలంలో అగ్ని స్తంభాన్ని పెట్టి నడిపించాడు. పొగుల కాలం ఎండ తగలకుండా అగ్ని స్తంభాన్ని పెట్టి, దీపస్తంభాన్ని పెట్టి ఆదరించాడు. అయితే అప్పుడల్లా బాగానే ఉన్నారు, కానీ మళ్ళా ఏం చేస్తున్నారు? మళ్ళా తిరుగుబాటే. అలాగైతే ఇలాంటి ముందు కాలంలో ఇలాంటివి జరిగినాయి గనక, పాత నిబంధనలు అవి జరిగినాయి. ఇక్కడ కొరింథీ పత్రికలు కూడా అలాంటి జరుగుతున్నాయి గనక మీరు నిలబడినప్పుడు పడకుండా ఉండటానికి జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు నిలబడినప్పుడు పడకుండా ఉండటానికి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన కీర్తన పాడాడు అనుకోండి, కీర్తన పాడంగానే బాగా పాడాడు. కొంతమంది లేచి వెళ్ళి అన్న భలే పాడేవన్న కీర్తన అని అంటాం. ఆయనకి ఎక్కడికో వెళ్ళిపోద్ది మనసు. నేను కూడా చెప్తాను, అక్కడక్కడ ప్రసంగాలు చేసేటప్పుడు కొంతమంది వచ్చి అన్న ఈ దినం బాగా చెప్పేవన్నా అంటారు. నేను ఎమ్మిడే చెప్తా, అయ్యా నన్ను పాడేయి కాకుండా అంట. జాగ్రత్త. ఏదైనా ఒకటి ఎమ్మిటే సాతానుడు పేరేపనది అంతే. అలాగైతే ప్రేమైన దేవుడు మీరు నిలబడినప్పుడు పడకుండా ఉండటానికి ఏం చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోండి. ఓ కొరింథీలో ఉన్న విశ్వాసులారని అపొస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న విశ్వాసులను హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే కొరింథీ పత్రిక లేకపోతే 2
కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పికారిని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచూ ఉన్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునుము. ప్రతివాడు పునాది వేసింది ఒకళ్ళు, నీళ్లు పోసేది ఒకళ్ళు కదండి. పునాది వేశారు, నీళ్లు పోశారు, తర్వాత ఏం చేశారు? దాని మీద కట్టుతూనే ఉండాలి. కానీ ఎలా కట్టుతున్నారు అనేది మాకు ఆలోచన. ఎలా కడుతున్నారు? మీ పునాది ఎలాగుంది? మీ కట్టుబడి ఎలాగుంది? మీరు ఎవరి మీద కడుతున్నారు? చాలా సంఘాలు కట్టబడుతున్నాయి. చాలా మంది దైవ వాక్యాలు అందిస్తున్నారు. ఈ దినాలలో వాక్యం చెప్పన స్థలమే ఎక్కడ లేదు. అన్ని స్థలాల్లో వాక్యం చెబుతున్నారు, అందరూ వాక్యం చెబుతున్నారు. కానీ నీ పునాది ఎక్కడ వేయబడింది? పునాది మీద వేయబడిన పునాది మీద నువ్వు నిలబడి నీ పునాది వేసుకుంటున్నావా? నీ వాక్య పరిచర్య జరుగుతుందా? కానీ దేని విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతివాడు ఎవళ్ళకు వాళ్ళు జాగ్రత్తగా పునాది వేసుకోవాలి. నేను అంటాను ఈ మాటకి, సరే అక్కడ వాళ్ళు వేసిన వారు వేశారు కానీ ఎవరి పునాది వాళ్ళు జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది నా పాయింట్ ఇక్కడ. ఎవరి పునాది అంటే నా పునాది నేను జాగ్రత్తగా వేసుకోవాలి, నీ పునాది నువ్వు జాగ్రత్తగా వేసుకోవాలి. పునాది అంటే ఇచ్చిన రక్షణ, దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకోకుండా ఆ పునాది మీద, ఆ బండ మీద, ఏ బండ? క్రీస్తు అనే బండ. ఈ క్రీస్తు అనే బండ మీద మన పునాదిని స్థిరపరచుకోవాలి. దీని నుంచి చెప్తా ఉంటే రెండిళ్ళు కట్టబడ్డాయి లోకాసు వార్తలోనే. రెండిళ్ళు కట్టబడితే ఒకటేమో ఎక్కడ కట్టబడింది? బండ మీద కట్టబడింది. మరొకటి ఎక్కడ కట్టబడింది? ఇసుక మీద కట్టబడింది. వరదలు వచ్చింది, వర్షం వచ్చింది, గాలి వచ్చింది. ఈ రెండిళ్ల మీద కొట్టేసింది అంతే. రెండిళ్ల మీద కొడితే ఏ ఇల్లు పడిపోయింది, ఏ ఇల్లు నిలిచిందంటే ఇసుక మీద కట్టినబడిన ఇల్లేమో పడిపోయింది. ఎందుకు పడిపోయింది? పునాది సరిలేదు. ఏం సరి ఉండాలి? ఇప్పుడు చెప్పండి, ఏం సరి ఉండాలి అంటే పునాది బాగుండాలి. పునాది బాగుంటే పైన ఎన్నంతస్తులైనా వేసుకోవచ్చు. అందువల్ల మన పునాది మనం జాగ్రత్తగా వేసుకోవాలి. చాలా మంది పునాది బాగులేక లోకంలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది అగపడతారండి. నాకు ఏంటయ్యా, ఒకప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నావు కదా, సువార్త ప్రకటించావు కదా, ఇప్పుడేంది ఈ పని చేస్తున్నావు అని అడిగితే వాళ్ళు చెప్పే పని ఏంటంటే ఏదో లోకానుసారమైన చెప్పేసి నేను మళ్ళా లోకంలో కలిసేనన్నా అంటున్నారండి. లోకంలో కలిసిపోయే పునాదులు కాదు కావాల్సింది. స్థిరమైన పునాది, బలమైన పునాది, బండ మీద వేసిన పునాది, క్రీస్తు బండ మీద స్థిరపరిచిన పునాదిగా మనం వేసుకోవాలి. ఎవరు పునాది వారు స్థిరంగా వేసుకోవాలి. దానికి జాగ్రత్తగా ఉండండి. ఎవరికి వాళ్ళు. నీ స్థానిక సంఘంలో నీ పునాదిని శాశ్వతంగా వేసావా? సంఘాలు మారుతున్నారా? స్థానిక సంఘంలో నీ పునాది జాగ్రత్తగా కానీ వేసుకున్నట్లయితే నువ్వు బండ మీద కట్టబడిన వాడిగా, బండ మీద కట్టబడిన దానిగా ఉంటావని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకున్నాం. అలాగైతే ప్రేమైన దేవుని బిడ్డరా, మన పునాది ఎక్కడ వేసుకోవాలంటే బండ మీద జాగ్రత్త కలిగి మన పునాదిని మనం సిద్ధపరచుకునే వారిగా ఉండాలి. అయిపోవస్తుందండి 5 నిమిషాలు మనం ముగించుకుందాం. దగ్గరికి వచ్చేస్తున్నాం. చూద్దాం. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని చూద్దాం. చూడండి, సహోదరులారా, జీవము గల దేవుని ఇడిసిపోవునట్లు విశ్వాసము లేని దుష్ట హృదయమును మీలో ఎవనైనా ఒకవేళ ఉందునేమో అని మీరు జాగ్రత్తగా చూసుకునుడి. ఎవరు చెబుతున్నారు ఈ మాట? అపోస్తులైన పౌలు గారే హెబ్రీలో ఉన్నంటి ఆ సంఘానికి చెబుతూ ఏం చెబుతున్నాడు? ఆ సంఘానికంటే మీలో ఎవరికైనా ఇంకా దుష్ట హృదయం ఉందేమో మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు ఈ దుష్ట హృదయం అనేది
విశ్వాసులకి వస్తుంది? ఎందుకు దుష్ట హృదయం అనేది సేవకులకు ఉంటది? ఎందుకు ఈ దుష్ట హృదయం అనేది పెద్దలకు ఉంటది అని అంటే, ఆదాము, మన పితరుడైన ఆదాములో నుంచి మనము వచ్చాం కనుక ఆయనకు కూడా ఆదిలోనే దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు ఈ పండు తినొద్దురా నాయనా అని చెప్పాడు. కానీ తిన్నాడు, దేవుని మాటను వ్యతిరేకించాడు. ఆయన సభాయం ఇంకా ఈ మానవుడిలో ఉంది గనక ఇలాంటి వాక్యాలు మనము వినగలుగుతున్నాం. అందుకని దుష్ట హృదయం అనేది ఉంది. అది లేకుండా మీరు ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. దుష్ట హృదయం లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. అపవాదుడు ఉన్నాడు జాగ్రత్త ఈ లోకంలో. వాడు ఏం చేస్తాడంటే, వాడు ఎక్కడికి పోడు అపవాది. బోధించే వాళ్ళ దగ్గరికి మొదటగా లొగబొట్టుకుంటూ వస్తాడు వాడు. ఇంకా ఎవరి దగ్గరికి వస్తుందో తెలుసా? పాటలు పాడే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. ఇంకా ఎవరి దగ్గరికి వస్తారో తెలుసా? వాక్యం చదివే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. ఎవరి దగ్గరికి రాడు ఈ సాతానుడు అంటే, ఎవరైతే మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉంటాడో వాళ్ళ జోలికి రాడు. వాడు జోలికి రాడు. వాడి కొరడాలంటేదంట ప్రార్థన చేసేవాళ్ళు ఇళ్ళకి వెళ్ళాలంటే. అందువల్ల ప్రార్థన లోపించింది కనుక నేను ఈ వాక్యాలు చెప్పాల్సి వస్తుంది ఈ దినాలలో. మనలందరిలో ప్రార్థన లోపించింది. ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నాము అని అంటే, చేయాల్సినంత ప్రార్థన చేయట్లా. చేస్తున్నాం. ఉదయకాలం నిద్ర లేవగానే ప్రార్థన చేసుకుంటున్నాం. మధ్యాహ్నం ఒక ఇలుపాటు ఉంటే కొంత ప్రార్థన చేసుకుంటున్నాం. సాయంత్రం వేళ కొంతసేపు ప్రార్థన చేసుకుంటున్నాం. ఇలాగ చేసుకుంటున్నాం, మంచిదే. సంఘాల్లో విజ్ఞాపన చేసుకుంటున్నాం, మంచిదే. గొలుసు ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. ఇంకా మనలో ప్రార్థన ఇంకా పొదవుగా ఉంది. అందువల్ల సాతానుడు ఈ భూమి మీద తిరుగుతున్నాడు కనుక వాడిని ఎదిరించాలంటే మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. అందుకని ఏదైనా మీలో లోపించిందేమో, దుష్ట హృదయము, మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం 15వ వచనం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రికే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని సేదైన ఏరు ఏదైనా ఒకవేళ మీలో మలిసి అనేకులు ఏమవుతారంట? అపవిత్రులైపోతారు. ఒక పూట కూటి కొరకు దేశతత్వాన్ని అమ్మి వేసిన ఏషాబుని భ్రష్టుడై వ్యభిచారై ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకునుడే. చూసారా ఎవరిని తీసుకొచ్చాడు ఇక్కడ? చెప్పండి. ఇస్సాకు కుమారులైన పెద్ద కుమారుడైన ఏషాబుని తీసుకుని వచ్చాడు. ఎవరంట ఈయన? ఏం చేశాడంట అని అంటే, ఒక్క పూట కూటి కొరకు ఏం అమ్మేశాడంట? దేశతత్వాన్ని అమ్మేశాడండి. ఎవరైనా అమ్ముకుంటారండి దేశతత్వాన్ని? ఎవరు అమ్ముకుంటారండి? ఎవరు అమ్ముకారు. తండ్రి పంచించే దాంట్లో ఒక భాగం పెద్దవాళ్ళకి ఉంటదన్నమాట ఆ దినాలలో. ఆ భాగాన్ని ఏషాబు అమ్మేశాడు. ఒక పూట కూటి కొరకు అమ్మేశాడండి. ఇలాంటి భ్రష్టులు ఉంటారేమో అంటే, ఇలాంటి భ్రష్టులు ఉంటారేమో జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యం చెప్పినా, పరిసరి వెళ్ళినా, ఏం చేసినా సరే మనలో భ్రష్టత్వం అనేది రాకుండా మనం కాపాడుకోవాలి. వాక్యంతో ఉతక స్నానం చేయబడాలి ప్రతి దినం. మనందరం అంతేనండి. ఏషాబుని చూపించాడు భ్రష్టుడు. ఇంకా ఏమన్నాడు? వ్యభిచారం అన్నాడండి. దేశతత్వాన్ని అమ్మేశాడండి. ఈయనేం మనిషి అండి? తండ్రి ఇచ్చిన దేశతత్వాన్ని అమ్మేశాడు. దేనికి అమ్మేశాడు? డబ్బులకు అమ్మేశాడా? బంగారకు అమ్మేశాడా? ఎండికి అమ్మేశాడా? కొన్ని డాలర్లకు ఏమైనా అమ్మేశాడు ఆయన? దేనికి అమ్మేశాడు? ఒక్క పూట కూటి కొరకు అమ్మేసిన భ్రష్టుడైన ఏషాబుని చూడండి. అందుకనే విశ్వాసులారా, సేవకులారా, భక్తులారా, పెద్దలారా, మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ సాయంకాలం వేళ పూట కూటి కొరకు కాదండి మనం సేవ చేసేది. పొస్తైనా ఉండొచ్చు, ఏంగా దేవుడు పొస్తే ఉంచడులేండి. ఏలియాని ఏముంచాడు? పొస్తు ఎన్నాళ్ళు ఉంచాడు? పోని చెప్పండి. కరువు కాలం అయిపోయిందా? 3.5 సంవత్సరం. 3.5 సంవత్సరం అయిపోయేంత వరకు ఆహారం కాకులు తీసుకుని వెళ్ళి పెట్టాయి ఆయనకి. ఆ వాగులో నీళ్లు ఉన్నంత వరకు, ఎండిపోయేంత వరకు తాగాడా? అయ్యా ఎండిపోతున్నాయి, ఈ ఆహారం ఆగిపోద్ది అనేళ్ళకి ఎవరిని చూపించాడు? మళ్ళీ చెప్పండి. ఒక ఎదవరాలు చూపించాడు కదా. ఎదవరాలు ఇంటికాడ ఏమన్నా ఉందా? పోతే ఇంటికి వెళ్తే
ఆ ఇంటికి వెళ్తే ఆమె కాడ కూడా ఏం లేదు. ఆమె కూడా అనుకుందంట ఏమని, నేను అరణ్యంకి వెళ్ళి కట్టెలారుకొచ్చుకొని కొంచెం పిండి కొంచెం నూనె ఉంది, చిన్న అప్పడం చేసుకొని తినేసి నేను చచ్చిపోవాలి, నా బిడ్డనే చచ్చిపోవాలనుకుంది. వచ్చేసింది అరణ్యంలో. అరణ్యంలో ఆమెను కలుసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె కట్టెలు తీసుకెళ్ళింది, ఆమె పిండి చేసుకోనికి రెడీగా ఉంది. ఈయన మంచం మీద కూర్చొని అన్నాడు, అమ్మా ముందు నాకు ఒక అప్పడం తీసుకురండి అమ్మా అన్నాడు. తల్లి కొడుకు ఏడుచుకున్నారట. ఇదేంటమ్మా మన ఇద్దరమేమో ఈ ఉన్న అప్పలం చేసుకుని తిని చచ్చిపోదాం అనుకుంటే ఉన్న దాంట్లో మళ్ళీ ఈయనైంది మన ఇమ్మటి వచ్చి మన ఇంటికి వచ్చి మనకాడ ఉండి ముందు నాకు తీసుకురమ్మంటున్నాడు ఏంటమ్మా అని కొడుకు అసలు అనున్నాడేమో అనొచ్చు. ఆ సమయంలో ఎవరైనా అంటారండి. ఆమె కూడా అనుకోవచ్చు, నా పిల్లవాడు చిన్నవాడు, ఈయన పెద్ద ఆయన, నా పిల్లవాడికే ఉన్నదంతా పెట్టేసి చచ్చిపోవాలని నేను అనుకుంటే ఈయన మళ్ళీ నాకు సగం ఇవ్వమంటున్నాడు, నాకు కొంచెం ఇవ్వమంటున్నాడు, ఏడ నేను ఇవ్వాలి అని ఆమె అనుకోవచ్చు. కానీ ఎన్ని ఉద్దేశాలు ఉన్నా ఎన్ని ఆలోచనలు ఉన్నా ఏలియా అడిగాడు. దాంట్లో దాంట్లో 2 అప్పాలు చేసింది, చిన్న అప్పలం చేసి ముందేం చేసింది ఆయనకి ఇచ్చింది. ఆయన ఇరిశాడు, నోట్లో పెట్టుకుంటున్నాడు. ఆయన అంటున్నమాట, నీ ఇంటిలో పిండి అయిపోదమ్మా, నువ్వు చేసుకోవటానికి నీ కుండల్లో నూనె అయిపోదు. ప్రేమాడి దేవుని బిడ్డలారా, ఒక సేవకుడు ఎప్పుడు ఆకలితో దేవుడు ఉంచడండి. మనం నిజంగా చావు చేస్తే, మనం నిజంగా మనసంతా ఆయన మీద భారం పెట్టి మనం పనిచేస్తే, మన పునాది స్థిరమైందిగా మనం వేసుకొని ఉంటే, మనం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వాటి నుంచి తప్పించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడండి. అలాగైతే ఎప్పుడు నిన్ను ఆకలి కొనేవాడు, నన్ను ఆకలి కొనేవాడు మన దేవుడు. ఎప్పుడు ఆయన మీద సంపూర్ణతగా ఆ బండ మీద మన పునాదిని స్థిరపడినప్పుడు, మనం సరి చేసుకున్నప్పుడు. అలాగైతే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఆయన దేవుని ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠాన్ని అమ్మేసుకొని భ్రష్టుడైపోయాడు ఏశావు. అందువల్ల కూటి కొరకు, డబ్బుల కొరకు, ధనం కొరకు ఎవరు పరిగెత్తద్దు, ఎవరు ఎదురు చూడొద్దు. ఆకాశం నుంచి తూళ్ళిప్పి ఆయన పంపిస్తానని చెప్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయక ప్రయత్నం చేయటం కాదు, ప్రయత్నం చేయాలి, ముందుకు సాగాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. లాస్ట్ మాట చెప్పి ముగిస్తున్నా చూడండి. 4వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము వచనం 11. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుడి. ఏ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడాలంట? దీనికంటే ముందు మాట ఏం చదువుకున్నా చెప్పండి. మనం మీరు జాగ్రత్తగా ఉండండి. దేనికి జాగ్రత్తగా ఉండండి అంటే, మీరు ఈ లోకయాత్రలో ఉంటున్నారు కనుక ఈ లోక ఆశలకు మీరు పడకుండా జాగ్రత్తగా ఉండి, మీరు ఎక్కడికి విశ్రాంతిలోకి ప్రవేశించినట్లుగా మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే యేసు ప్రభుని ఒక వ్యక్తి నమ్మిన తర్వాత వారు పునాది ఎక్కడ వేసుకోవాలనో, వారు ఎలాగ జాగ్రత్తగా ఉండాలనో బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖన భాగాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రేమాడి దేవుని బిడ్డ. అందువల్ల జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మనకు మేలు, దీవెన, ఆశీర్వాదం. మనం ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రభు మహిమలోకి పోయేంత వరకు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేనికి జాగ్రత్త కలిగి ఉండాలి? ఆయన మాటలు వినటం కొరకు జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాటలు ప్రకటించడం కొరకు జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన మహిమపరచడానికి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మనం మహిమ లేకపోయేంత వరకు మనం జాగ్రత్త కలిగి ఉంటే దేవుడు మనకు పరలోక రాజ్యంలో ఏమిస్తుందో తెలుసా? ఒక మంచి బహుమానం. ఆ బహుమానం కావాలంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆయన పనులు చేయాలి, జాగ్రత్తగా ఆయన వాక్యం ప్రకటించాలి, జాగ్రత్తగా ఆయన సన్నిధిలో మొరపెట్టాలి, జాగ్రత్తగా మనంగా చూసుకుంటూ ఉండాలి. ఏ దినానికి ఆ దినం. అర్థంలో చూసుకుంటే మన ముఖంలో ఉన్నంటి పొడలన్నీ అగపడతాయండి. అర్థం లేకపోతే మన ముఖంలో ఉన్నదేంటి, మనకు మచ్చలేంటి, మనకు అగపడవు. అందువల్ల అర్థంలాగా మనకు వాక్యం మనం ముందు పెట్టుకొని చూస్తే వాక్యమే మనకి అర్థంలా. కాబట్టి
మన తప్పులు మనకు తెలియపరిచేది వాక్యమే కాబట్టి మనం ఈ వాక్యాల ద్వారా జాగ్రత్త పడదాం. అది జాగ్రత్త పడితే బహుమానం ఉంది. జాగ్రత్త పడితే పరలోకములో ఏముంది? నివాసము ఉంది. ఆ నివాసం, ఆ బహుమానం కొరకు మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి ఏం చేయాలి? ఆయన పరిచర్య చేయాలి. ఆయన వాక్యము అందించాలి. ఆయన సన్నిధిలో నిలబడాలి. ఆయన మీద పునాది చక్కగా ముచ్చుకోవాలి. మనం చెడితన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దాని జోలికి పోకుండా ఏషాబు వలె కాకుండా మనం జాగ్రత్త కలిగినటువంటి వారిగా ఉండి ప్రభును మహింపరిచే వారిగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ, మరి వాక్యం ఎన్నంటివి బిడ్డలందరికీ ప్రభు పేట మరొకసారి ప్రేమ వందనాలు తెలియపరుస్తూ, ఇంకా ప్రభు కొరకు మనము ఆశగా ఎదురు చూసి ప్రభు రాకడ కొరకు, ప్రభు మహిమ లేకపోయేంత వరకు ఆయన్ని ప్రకటిస్తూ, ఆయన హెచ్చిస్తూ, ఆయన పూజిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన మహిమపరుస్తూ ఆయన కొరకు జీవించాలని ప్రభు పేట మనవి చేస్తూ ముగిస్తున్నాం. దేవుడి వాక్కులు